నువ్వు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. మనం చీకట్లో ఉన్నామనే భావన కలిగినప్పుడు వెలుతురు వైపు చూసే ప్రయత్నం చేయాలి. జీతం కోసం పని చేయడం మొదలైందంటే మెదడు పనితీరు లోపించడం ప్రారంభమైనట్లే. ఏళ్ల తరబడి నీటిలో ఉన్న రాయి మెత్తపడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. మనిషి విజయం ఆర్జించిన డబ్బును బట్టి కాదు, సాధించిన మనశ్శాంతిని బట్టి ఉంటుంది. నిజమైన స్నేహానికి షరతులు వర్తించవు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే అన్ని జ్ఞానాలకు నాంది. స్నేహం అంటే రెండు శరీరాలలో నివసించే ఒకే ఆత్మ. ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలం తీపిగా ఉంటుంది. మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు. ధైర్యం లేకుండా మీరు ఈ ప్రపంచంలో ఏమీ చేయలేరు. ధైర్యం అనేది మానవ లక్షణాలలో మొదటిది, ఎందుకంటే అది ఇతరులకు హామీ ఇచ్చే గుణం. కోపం రావడం మానవ సహజం, అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విఘ్నత. విప్లవాలు, నేరాలనేవి పేదరికం నుంచే పుట్టుకొచ్చాయి. అన్ని రకాల అల్లర్లకు, అపరాధాలకు మూల కారణం దారిద్ర్యమే. మీ గొప్పతనం మీరు పొందిన బిరుదుల్లో లేదు, దాన్ని పొందడానికి మీకున్న అర్హతలోనే ఉంది. ఏకాంతంలో ఆనందపడేవాడు ఓ క్రూర మృగమైనా అయ్యుండాలి, లేదా దేవుడైనా అయ్యుండాలి. హృదయానికి విద్య నేర్పకుండా మనసుకు విద్య నేర్పడం విద్య కాదు. ఈ ప్రపంచంలో నువ్వు ఏమి చేయాలన్నా నీకు ధైర్యం ఉండాలి. మనసులో గౌరవం తర్వాత ధైర్యమే గొప్ప లక్షణం. జీవితం యొక్క అంతిమ విలువ కేవలం మనుగడపై కాకుండా అవగాహన మరియు ధ్యాన శక్తిపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రమే జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఆత్మ యొక్క గొప్పతనం మరియు సరళత నిజాయితీతో కూడి ఉంటుంది. ఉన్నత మనస్తత్వం ఉన్న వ్యక్తి ప్రజలు ఏమనుకుంటున్నారో అనే దానికంటే సత్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. విమర్శలను తప్పించుకోవాలంటే ఏమీ అనకు, ఏమీ చేయకు. మనం ఒక ప్రత్యేక గుణాన్ని పొందాలంటే ఒక ప్రత్యేక మార్గంలో నడవాలి. తెలివి విద్యావంతుడి అహంకారం.